వెల్కమ్ టు మీడియం న్యూస్. నేను ప్రసాద్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తండకల్ గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద స్థానిక ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏదైతే తండ్రికల్లు గ్రామంలో ఈ మండలంలో ఎక్కడ లేని విధంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ గ్రామస్తులు కూడా మంచి ఒక నాయకుడిని ఎన్నుకోవడంతో గ్రామ అభివృద్ధికి మరింత దగ్గరలో మరింత శరవేగంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందనే ఆలోచనని గుర్తు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు దాదాపుగా 11,40,00,000 రూపాయల అభివృద్ధి నిధులతోనే ఈ గ్రామానికి తీసుకొచ్చిన అటువంటి ఆలోచన విధానంతోనే ఆయన ముందుకు వెళ్తున్నారు. అయితే తండ్రికల్ గ్రామ సర్పంచి చెన్నారెడ్డి వరలక్ష్మి గారి పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని గ్రామం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న తరుణం చూస్తున్నాం. అయితే 11,40,00,000 నిధులతోని ఈ గ్రామ అభివృద్ధి కోసం మేము నిధులు మంజూరు చేసినాము. అదే విధంగా కూడా ఏదైతే మనకు పవన్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కూడా ప్రభుత్వంతో కావచ్చు, నా స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా ఆయన గ్రామ అభివృద్ధి కోసం కూడా ఆయన పలుసార్లు నన్ను కలవడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కోసము, రోడ్ల కోసము, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏ సమస్య ఉన్నా కూడా ఆయన కేవలం గ్రామ అభివృద్ధి కోసమే పాటుపడుతూ అభివృద్ధి కోసమే ఆయన పలుసార్లు గుర్తు చేయడం జరుగుతుంది. అదే ఆలోచన విధానంతో కూడా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కూడా ఏ గ్రామానికి ఇవ్వని ఇందిరమ్మ ఇండ్లు ఈ తండ్రికల్ గ్రామానికి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే ఇప్పుడున్న తండ్రికల్ గ్రామానికి ఏదైతే ఇక్కడ మనకు కొన్ని దీనికి లింకు రోడ్లు అక్కడ కొన్ని గ్రామాలకు పోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందనే ఆలోచన విధానాన్ని కూడా గుర్తు చేసుకున్న తరుణం చూస్తున్నాం. ఏదైతే మహిళా సంఘాల కోసం ఇలా మహిళా సమైక్య భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీదుగా జరిగింది. అట్లాగే ఒక బీటీ రోడ్ కోసం కూడా ఆయన ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తండ్రికల్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఆలోచన విధానంతో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న ఆలోచనను గుర్తు చేసుకున్నట్టు ఆయన చెప్పారు. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంత వాసుడైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు చొరవతోనే కలకుర్తి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది. ఎన్ని కోట్లు కావాలన్నా ఆయన మనకు సమకూరుస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితేనే మనం మరింత అభివృద్ధి దిశగా మనం ముందు తరాలకి ఒక భవిష్యత్ తరాలకు కూడా అభివృద్ధి కార్యక్రమంతో ముందుకెళ్తే ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్తామని గుర్తు చేసుకున్నారు. ఇక చూసుకున్నట్టయితే మహిళలకు అత్యధికంగా వడ్డీ లేని రుణాలు కూడా కోట్లలో ఇస్తుంది. కేవలం అది గతంలో బీఆర్ఎస్ పాలన ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మహిళలకు అంత పెద్దపీట వేయని ఆలోచన విధానంతో ఆయన ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటికీ దాదాపు మహిళలకు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది. మహిళలకు ఎన్ని కోట్లైనా సరే వాళ్ళకు బ్రతకడానికి వాళ్ళకు ఏదైతే సంఘాల వారీగా వాళ్ళకు పరిశ్రమలు కావచ్చు, ఏదైతే ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ కావచ్చు, అట్లాగే పంపు సెట్లు కావచ్చు, వాళ్ళు కుటీర పరిశ్రమలు కావచ్చు, ఏదన్నా డైరీ ఫామ్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల కోసం సుశక్తిగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి ఎక్కడ కూడా వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుంది. సకాలంలో వాళ్ళను అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు అవగాహన లేకున్నట్టయితే అధికారులు కూడా ఆయన ఒక సూచన చేశారు. మహిళలకు ఇంకా అవగాహన తీసుకురావాలి, వాళ్ళకు ప్రతి విషయము తెలియజేయాలి. ఏ పరిశ్రమ పెట్టుకుంటే, ఎలాంటి కుటీర పరిశ్రమలు పెట్టుకుంటే, ఎలాంటి వ్యాపారాలు చేస్తే, ఎలాంటి బిజినెస్లు చేస్తే వాళ్ళకు లాభసాటిగా ఉంటుందో అధికారులకు మహిళలకు చెప్పే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే గారు వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలతో ఎన్నో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. ఇక అట్లాగే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తండ్రికల్ గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంచుకున్న తర్వాత అదే గ్రామం మన ఈ మండలానికి సంబంధించి తురకాలపల్లి గ్రామం కూడా అక్కడ మహిళా సమైక్య భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అక్కడ కూడా మహిళలకు కూడా ఇలాంటి వడ్డీ లేని రుణాలు కూడా ప్రభుత్వం ఇస్తుంది. వాటిని ఎంతవరకు కూడా వీళ్ళు వినియోగించుకుంటున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఎంతవరకు మెరుగుపరచుకోవడానికి వాళ్ళు అర్హులు అవుతున్నారని వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. అట్లాగే గ్రామ అభివృద్ధి కోసం కూడా వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు కొన్ని ఎమ్మెల్యే గారికి చెప్పే ప్రయత్నం చేస్తారు. అట్లాగే ఏదైతే కల్వకుర్తి మండలకు సంబంధించి పంజుగుల గ్రామంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి అక్కడ సమైక్య భవనం లాంటి ఒక భవనాన్ని కూడా ప్రారంభించి అక్కడ కూడా మహిళలతో ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్న తరుణం చూస్తున్నాం. ఏది ఏమైనా రాష్ట్రంలో కావచ్చు, కల్వకుర్తి నియోజకవర్గంలో ఏ ప్రాంతం అభివృద్ధి చెందితే నాకేమవుతుంది, నా కల్వకుర్తి ప్రాంతము, నా కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందితే నాకు బాగుంటుందని ఎమ్మెల్యే గారు పదే చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఏ ఆలోచన విధానంతో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతి అంశం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం, ప్రతి సంక్షేమ పథకం, ప్రతి ప్రాజెక్టు కూడా
మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, గ్రామాల వారీగా కూడా అభివృద్ధి చెందుతూనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. మన ప్రాంతంలో అభివృద్ధి చెందుతూనే నెక్స్ట్ తరాల వారికి, నెక్స్ట్ భవిష్యత్తుకి వచ్చే రాబోయే నాయకత్వ లక్షణాలు కూడా మనం అంటే ఒక రకంగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారితో పాటు కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారు, అట్లాగే మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ యాదవ్ గారు, అట్లాగే కాంగ్రెస్ కౌన్సిలర్స్, ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ విషయాలు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామానికి మీరు పవన్ కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఏం చేస్తాడు, హైదరాబాద్లో ఉంటాడని అనుకున్నాను. నేను కూడా సర్పంచ్గా పోటీ చేస్తూ ఉంటుంటే, కానీ మీకు మంచి జరిగింది. మీరు మంచి నిర్ణయం తీసుకొని పవన్ గారిని గెలిపించడం నుంచి, అంటే వారి సతీమణి లక్ష్మి గారిని గెలిపించడం నుంచి మరి గ్రామ అభివృద్ధి అయితే బాగా జరుగుతూ ఉంది. గతంలో జరిగిన దానికంటే చాలా ఫాస్ట్గా గ్రామాభివృద్ధి జరుగుతూ ఉంది. దీనికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆయన చెప్పిన దాంట్లో ఒకటి నిజమేముందంటే, 50 లక్షలు 60 కూడా పెట్టి ఉంటాడేమో, 5-10 ఎక్కువ తక్కువ అయినా కూడా తొందరగా డబ్బులు రాకున్నా కూడా అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే, ఆయన సొంత డబ్బులు పెట్టి తర్వాత ఆయన తీసుకోవచ్చు అని చెప్పేసి ఉన్న 5 సంవత్సరాలలో ఆ కాలయాపన చేయకుండా డబ్బులు వచ్చినాకనే పని చేయాలనేది కాకుండా శాంక్షన్ ఇచ్చినబడే పనులు చేసినారు. ఉదాహరణకు ఇది కూడా ఇక్కడ మహిళా సమాఖ్య బిల్డింగ్ 10 లక్షలు అంటే ఇక ఇమీడియట్గా చేసారు. డబ్బులు వచ్చి ఉండవు, ఇంకా అదే వస్తాయి, మెల్లగా వస్తాయి. మీ అటువంటి వాళ్ళకి ఇంకా కొద్దిగా మెల్లగా వస్తాయి. కాబట్టి అంటే డబ్బులు ఒకవేళ అవి వచ్చినాకనే చేస్తాము, లేదు 1 లక్ష రూపాయలు చేస్తే వచ్చిండా. ఏంటంటే ఒక బిల్లు 1 లక్ష రూపాయలకు చేస్తే ఆ 1 లక్ష రూపాయలు వచ్చిన తర్వాత అంటే కింద బునియాది తీస్తారు, ఆ తర్వాత మెట్లు కడతారు. ఈ పెద్దగా ఉంది కదా అక్కడ బేస్ అయ్యేవరకు 5 లక్షలు అయిపోయింది. ఆ 5 లక్షలు మళ్ళీ రాలేదు కాబట్టి ఇక నేను కట్టను అంటాడు. ఇది 3 ఏళ్ళు ఉంటుంది, ఆయనకు 5 ఏళ్ళే ఉంటుంది టైం. మరి ఎప్పుడు చేస్తాడు, కష్టం. కాబట్టి గ్రామంలో అందులో మహిళలకు మంచి జరగాలనే ఉద్దేశంతో చిన్న కార్యక్రమమైనా మరి వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలంటే ఎవరింట్లోనో కూర్చోవడము, లేకపోతే ఏ చెట్టు కింద రచ్చబండ మీద కూర్చొని చేసేటువంటిది. సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఒక 4 గోడల మధ్యన మంచిగా ఈ సంఘాలను పిలిపించుకొని మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని గ్రామాలలో కూడా ఈ మహిళా సమాఖ్య బిల్డింగ్స్ మంజూరు చేయడమైంది. ప్రతి దగ్గర కూడా 10-10 లక్షలు అంతటి ఇచ్చిండ్రు, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిండ్రు, మన కల్వకుర్తిలో కూడా ఇచ్చిండ్రు, ఇక్కడ తర్నికల్లో కూడా వచ్చి ఉన్నది. అట్లా ఇంకెక్కడన్నా లేకున్నా కూడా ఇవ్వడానికి మేము ముందే ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మహిళా సమాఖ్య ముఖ్యంగా ఇది చాలా సంతోషం. ఈ గ్రామంలో నేను ఇప్పుడే ఎంపీడీఓ తోటి తీసుకున్నాను. ఇది 1,94,00,000 రూపాయలు మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. చాలా మంచి కార్యక్రమం. మీరు బాగుపడడానికి, అంటే ఈ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలను మరి ఉపయోగించుకోవాలి. అందులో ఈ వడ్డీ లేని రుణాలు అని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పదే ఏ మీటింగ్లో అయినా కూడా మా అక్కలు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది, ఆర్థికంగా ఆ మహిళ ఆ అక్కలు ఎదుగుతూనే ఆ కుటుంబం అంతా బాగుంటుంది, ఎదుగుతుంది ఆర్థికంగానే ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనంతగా, అప్పుడు వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పావుల వడ్డీ అని చెప్పేసి అవన్నీ చేస్తూ ఉండేది. అసలు వడ్డీయే లేదు. ఆ వడ్డీ మొత్తం కూడా మరి ప్రభుత్వం మీకు ఇవ్వాల్సిన, అంటే మీరు కట్టాల్సింది అన్ని బ్యాంకులలో ఏదైతే మీరు రుణాలు తీసుకున్నారో ఆ వడ్డీ రూపేణ కట్టేస్తూ ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఇంకా డ్యూ ఉంది. ఇప్పుడు పవన్ గారు చెప్పినట్టుగా కొంత మీరు తీసుకున్నా కూడా మీ మీద ఏం పడట్లేదు, గవర్నమెంట్కే పడుతుంది. దాని మీద వడ్డీ పడ్డా కూడా గవర్నమెంటే కట్టుకుంటుంది. మార్చి వరకు పూర్తిగా క్లియర్ చేసినారు బ్యాంకులకు అంతా కూడా. మళ్ళీ మేము వడ్డీలు ఇవ్వాలంటే ప్రభుత్వం ఒప్పుకున్నది, అది ఇవ్వాలని చెప్పేస్తే ఇమీడియట్గా మన ఒక కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి 6,80,00,000 రూపాయలు ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి బ్యాంకులకు మీరు తీసుకున్న ఇది రుణాలకు వడ్డీ కడతా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.
ఎక్కడో ఖమ్మంలోనో లేకపోతే కొండారెడ్డిపల్లి అయినా సరే, కొండారెడ్డిపల్లి కాదు ఏమంటే కొడంగల్ అయినా సరే, లేదా హైదరాబాద్ అయినా సరే, ఇంకెక్కడైనా ఉన్నా వాళ్ళు బాగుపడితే కాదు, నాకు కావాల్సింది కళ్ళకుర్తిలో ఉన్నటువంటి కుటుంబాలు బాగుపడాలి. కాబట్టి వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకున్నా కూడా నేను ఆనందపడతాను. వాళ్ళు ఎవరైనా డిఫాల్టర్స్ ఉంటే ఎగ్గొట్టేస్తే చెప్పండి, కూర్చొని మాట్లాడదాం. వాళ్ళకి ఇవ్వకండి, పోనీ వాళ్ళకి ఇవ్వకండి, వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెన్నై గారు మీరు అన్ని బాగానే చేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళకి ఈ స్కీమ్స్ ఎక్కడ ఫిట్ అవుతుంది, ఆ కుటుంబంలో అంటే ఆ సభ్యులు ఏ పని చేస్తే బాగుంటుంది, ఏ విధంగా బ్యాంకు నుంచి ఇప్పించాలి, ఇవి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ మహిళా సమాఖ్య బిల్డింగ్లు పెట్టడం కూడా అదే ఉద్దేశం. మిమ్మల్ని వాళ్ళేమో అక్కడ కూర్చుండ్రు, మళ్ళాగానే మీరు కూడా ఇక్కడ కూర్చుండ్రు కదా, మీకు బాధ్యత ఉంది కదా, మీ సభ్యులను అందరినీ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా బిజినెస్లో బాగా ఆరితేరిపోయేటట్టుగా చేయాలి. గవర్నమెంట్ మేము రెడీగా ఉన్నాం ఎవరి కోసమేకంటే మీ కుటుంబాలకు ఎంత వడ్డీ అయినా కూడా కట్టడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఇది నేను మళ్ళీ చెప్పను. నేను మాట్లాడినాక మీరు చెన్నై గారు మీరు మాట్లాడి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏం చెప్పాలనేది గుర్తుపెట్టుకొని వెళ్ళండి. అట్లనే చాలా సంతోషం ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడుతున్నట్టు అంటే మా అక్కలు చూడండి ఎంత బాగా తీసుకొచ్చిండ్రు. చీర కలర్ ఏమంటారు, పాలపిట్ట కలర్, ఏదో పాలపిట్ట కలర్. నిజంగా కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ ఇందులో 752 మంది మహిళలకు ఈ శారీస్ వంచిన్నారు, ఈ చీరలు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా కూడా బాగానే ఉన్నాయి, మంచిగానే అనిపిస్తుంది నాకైతే. ఇది అది మీరు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ పోయినా కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, చూడండి ఇంతవరకు ఎట్లా ఇచ్చినారు, ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇంతమంది ఇందులో 25% మహిళలు ఇది కట్టుకొని వచ్చినందుకు అంటే పార్టీకి పూర్తిగా మీరు మద్దతు ఇస్తున్నారు అనేది కూడా మాకు సంతోషంగా ఉంది. అట్లాగనే ఈ గ్రామ డెవలప్మెంట్ క్వశ్చన్కి చాలా విధాలుగా పవన్ కుమార్ రెడ్డి గారు, సర్పంచ్ గారు, లక్ష్మి గారు మరి ఇంటికాడ పోరు పెడుతుంటుంది అనుకుంటా గట్టిగా, లేకపోతే నీకు అన్నం పెట్టని అంటుంటుంది అనుకుంటా. ఏం తీసుకురాలేదు, ఎమ్మెల్యేని గెలిపించినారు, అది చేసినారు, ఎంపీ ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వస్తలేదు, ఏం సంగతి అంటే అయినా కూడా బాగానే వచ్చినాయి. 11 కోట్ల ఆయనే చదివాడు, నేను చదవలేదు. 11,49,00,000 రూపాయలు ఇందులో మెన్షన్ చేసిండు. ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మరి 3 రోడ్లు ముఖ్యంగా, ఒకటి 3,60,00,000, ఒకటి 4 కోట్లు, ఇంకొకటి ఈరోజు మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తామంటుండ్రు. మరి ఆ కాంట్రాక్టర్ని కూడా ఈ పవన్ కుమార్ రెడ్డి గారు గట్టిగా చూసుకుంటే ఆయన తొందరనే కంప్లీట్ చేసేస్తాడు. అది కూడా మన కళాకృతి డెవలప్ చేసుకోవాలనుకుంటే మనం అడిగి తెచ్చుకొని కొట్లాడి తెచ్చుకునేటువంటివే ఈ డెవలప్మెంట్ కింద ఉంటాయి. కాబట్టి దానికోసం నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను. మీ గ్రామాన్ని డెవలప్ చేయడానికి నేను ముందుంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి అక్కలకు అందరికీ, మా అన్నలకు అందరికీ, మా లీడర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఆఫీసర్స్ కూడా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కల్వకుర్తిలో అందరు కూడా చాలా యాక్టివ్గా ఉండి అందరు బాగా పనిచేస్తూ ఉన్నారు. అదే విధంగా కొనసాగించాలని చెప్పేసి ఆఫీసర్స్ కూడా మనవి చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.